హాయ్ హలో నమస్తే మన తెలుగింటి గుమ్మగుమ్మలకి స్వాగతం. ఈరోజు నేను ఒక హెల్తీ డ్రింక్తో మీ ముందుకు వస్తున్నానండి. ఈ డ్రింక్ నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. దీనివల్ల చాలా యూజ్ ఉన్నది కాబట్టి మీకు కూడా చెప్దాము అన్నట్టు ఈ డ్రింక్తో వస్తున్నాను. ఇది నేను మా అపార్ట్మెంట్లో పక్కన ఉంటారండి మహారాష్ట్ర వాళ్ళు. వాళ్ళ దగ్గర ఈ డ్రింక్ గురించి తెలుసుకున్నాను. అయితే ఇది కాళ్ళ నొప్పులు, నడుము నొప్పి అలాంటివి ఏమైనా ఉంటే కనుక ఈ నొప్పులు అన్నవి సంబంధించినవి బాగా తగ్గుతున్నాయండి. నేను ఒక 1 మంత్ వాడి, అంటే నేనంటే కాదు మా హస్బెండ్‌కి వాడినాము. బాగా క్యూర్ అయినాయి. నొప్పులు అవన్నీ లేకుండా అయినది. అందుకనే ఇది మీకోసము, మీకు కూడా యూజ్ ఉంటుందని ఈ డ్రింక్‌తో మీ ముందుకొచ్చాను. వీటి కోసం నేనైతే డ్రై ఫ్రూట్స్ అన్నీ నైటే నానపెట్టుకున్నానండి. నా దగ్గర ఏమేమి ఉన్నాయో అవే నాకు తీసుకున్నాను. మీ దగ్గర ఇవి కాకుండా ఇంకా వేరే ఐటెమ్స్ ఉంటే కనుక అవైనా తీసుకోవచ్చు. నేనైతే బాదాం తీసుకున్నాను, ఖర్జూరం, ఎండు ఖర్జూరం తీసుకున్నాను. ఇవి పుచ్చకాయ గింజలు ఉంటాయి కదా అవి తీసుకున్నాను. ఇవేమో మనకి పంప్కిన్ ఉంటాయి కదా దాని సీడ్స్ అండి అవి తీసుకున్నాను. కాజు తీసుకున్నాను. అయితే ఇంట్లో మెయిన్ అయితే కనుక ఇవండి. ఇదేమంటారు గోధుమలు. ఈ గోధుమలు అన్నవి నైట్ నానపెట్టుకొని పెట్టుకోవాలి. ఇదైతే కంపల్సరీ అందరూ తీసుకోవాల్సిందే. ఇవి కాక ఇంకా మీ దగ్గర ఏమైనా ఉంటే ఇంకా అంజీర్ కానీ, ఇంకా ఏ రకాలు ఉన్నా సరే వేసుకోవచ్చు. నేనైతే ఈ ఐటమ్స్ అనేవి నైట్ నానబెట్టుకొని మార్నింగ్ వీటితో జ్యూస్ అనేది తయారు చేసుకుంటాను. జ్యూస్ కాదు, మిల్క్ షేక్ లాగా పాలు ప్రోటీన్ కోసం అన్నది తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇవన్నీ కలిపి నేను ఫస్ట్ మిక్సీలో వేసి పేస్ట్ కింద తయారు చేసుకుంటాను. ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేసుకొని ఒక స్మూత్ పేస్ట్ లాగా మొత్తం ఇది మిక్సీ కొట్టి తీసుకొస్తానండి నేను. ఇప్పుడు నేను మొత్తం ఇది మిక్సీ కొట్టుకొని డ్రై ఫ్రూట్స్ అనేవి తీసుకొచ్చినాను. చూడండి మొత్తం ఇది పేస్ట్ కింద అయినది. అంటే ఇందులో కొంచెం నేను వాటర్ కూడా వేసాను, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ నానపెట్టాను కదా కొంచెం వాటర్లో, ఆ వాటర్ అన్నవి ఇందులో వేసేసి ఇలా పేస్ట్ కింద చేస్తున్నానని. ఇప్పుడు దీన్ని మనము పాలలో ఎలా కలపాలి అన్నది చూపిస్తాను. ఇప్పుడు దీనికోసం నేను ఒక బౌల్ అనేది పెట్టానండి స్టవ్ మీద. దాంట్లోకి నెయ్యి ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ నెయ్యి అన్నది హీట్ ఎక్కగానే ఇందులోకి ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ క్రీమ్ అన్నది, ఈ డ్రై ఫ్రూట్స్ జ్యూస్ అన్నది ఇందులో వేసుకోవాలి. అయితే ఇందులో నేనైతే కనుక మీకు నైట్ అంతా నానబెట్టి ఇట్లా చేసుకున్నాను, కొంచెం తొందరగా నాకు రికవరీ కావాలనేసి. లేదు మన పిల్లలు ఏమైనా బయట ఉన్నారు వాళ్ళకి మనం చేసి పంపేయాలి అనుకుంటే కనుక వాళ్ళ కోసం మనం డైరెక్ట్ ఈ డ్రై ఫ్రూట్స్ అన్నవి లైట్గా వేయించండి, చేసేసి వాటిని పౌడర్ కింద కొట్టేసి ఇస్తే కనుక అది ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటే ఆ పౌడర్ని కూడా పాలల్లో వేసుకొని కూడా వాళ్ళు వాడుకోవచ్చు. అలా కూడా వాళ్ళకి యూజ్ అవుతుంది. నేనైతే నైట్ నానబెట్టి ఇట్లా చేశాను. ఇప్పుడు దీన్ని కొంచెం నెయ్యిలో వేయించినట్టు చేయాలి. చూడండి ఇప్పుడు నెయ్యిలో కొంచెం ఇలా ఉడికినట్టు అయితే సరిపోతుంది, మరీ ఎక్కువగా ఏం అక్కర్లేదు. కొంచెం ఇలా అవ్వగానే ఇందులోకి మనము పాలు అనేవి తీసుకోవాలి. నేనైతే ఒక 2 మనుషులకి కావాల్సినవి చేస్తున్నాను, అందుకే ఒక 2 కప్పుల వరకు పాలు అన్నవి వేస్తున్నాను. ఇప్పుడు ఈ పాలన్నీ వేసి మొత్తం అంతా పాలల్లో ఇదంతా కరిగేటట్టు మొత్తం అంతా కలయబెట్టుకొని ఒక పొంగు వచ్చే వరకు పాలు, ఆల్రెడీ ఈ పాలు కాసిన పాలే అందుకని ఇంకొక పొంగు వచ్చేటట్టు చూసుకొని నేను ఈ స్టవ్ అన్నది ఆఫ్ చేసుకుంటాను. చూడండి ఒక్కసారి ఇలా పొంగు వచ్చినట్టు అవుతుంది కదా, ఇవన్నీ మంచిగా ఇందులో ఉడికినట్టు అయింది. ఇప్పుడు నేను స్టవ్ అన్నది ఆఫ్ చేసేసి ఇది నేను గ్లాస్లోకి తీసుకుంటాను. ఇంతేనండి. ఇప్పుడు ఇలాగ ఇది రెడీ అయిపోయాక ఇందులోకి మనము టేస్ట్ కోసం కొంచెం తియ్యగా ఉండాలనుకుంటే కనుక మీరు తేనె వేసుకొని తాగొచ్చు ఇందులోకి, లేదంటే కనుక ఇలాగ కూడా తీసుకోవచ్చు. నేను ఇందులోకి కొంచెం ఎండు ఖర్జూరం అనేది కొంచెం ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే ఇంక ఇందులో నేను తేనె అలా ఏవి వేసుకోకుండా స్వీట్లు కొంచెం ఎక్కువ వేసుకున్నాను అవి. అందుకని నేను ఇంక ఇవేమి వేసుకోకుండానే ఇంకా తేనె కలపకుండానే ఇట్లానే తాగేస్తాను.
మీరు కావాలనుకుంటే తేనె కూడా వేసుకోవచ్చు. ఇలా ఒక 1 మంత్ అయితే ట్రై చేయండి. మీకు మోకాలు నొప్పులు కానీ, లేకపోతే బ్యాక్ పెయిన్ ఉంటుంది కదా, నడుము నొప్పి, అది ఏదైనా సరే కొంచెం తొందరగా తగ్గుతుంది. కొంచెం క్యూర్ తొందరగా అవుతుంది. అందుకనేసి నేను ఇది ట్రై చేశాను. మీరు కూడా ఒకసారి ఈ హెల్తీ డ్రింక్ ఒకసారి ట్రై చేయండి.